హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి తమ్నెయిల్ అని షాక్ అయ్యారా? మేము కూడా ఇంకా షాక్లోనే ఉన్నాం. చూసాం. మీరు చూసినట్టయితే సోలారం చెన్నైకి నియర్ బై ఒక హాఫ్ అన్ అవర్కి కొంచెం ముందల సోలారం అనే ఊరు ఉంటుంది. అక్కడ బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్సులోనే నేను పాప ఉన్నాము. అది ఒక బిగ్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్ అనమాట. దాని గురించి చెప్తాము అని చెప్పి నేను చెప్దాము అన్నట్టుగా వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఆ రోజు వీడియో తీద్దాం అనుకున్నా, కానీ నేను ఆ బస్సులోనే మొబైల్స్ అన్నీ అందులోనే వదిలేయటం వల్ల ఏమీ వీడియో తీయలేకపోయాను. సో దట్స్ వై త్రూ వర్డ్స్ నా చెప్దాము అని ఈ వీడియో చేస్తున్నాను. ఎలా జరిగింది అని అంటే, మేము జూన్ 13th మా పాపది బర్త్డే అయితే షిరిడి ప్లాన్ చేసుకున్నాము ఫ్యామిలీ మొత్తము. సో జూన్ 13th బర్త్డే కదా అని చెప్పి షిరిడీకి ఆంధ్ర వెళ్ళి ఫస్ట్ అందరము అక్కడ నుంచి షిరిడీకి బయలుదేరమాట. అక్కడికి వెళ్ళాక 15th రిటర్న్ అయ్యాము షిరిడీ నుంచి ఆంధ్రాకి వచ్చేసిన తర్వాత మా హస్బెండ్ యాజ్ యూజువల్ ఆయనకి లీవ్స్ ఇవ్వరు కాబట్టి అతను ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి 15th నైట్కి బయలుదేరి వచ్చేసారనమాట పాండిచేరి. నేను పాప అక్కడనే ఉండిపోయాము, ఒంగోలు అమ్మోళ్ళ ఇంట్లోనే. ఎందుకంటే అమ్మోళ్ళు షాపు హౌస్ రెండు షిఫ్ట్ అయ్యారనమాట. అందుకోసమని నేను అక్కడనే ఉండిపోవాల్సి వచ్చింది, నేను పాప. ఒక 10 days అక్కడనే ఉన్నాము. 25th నైట్కి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్ బుక్ చేసుకున్నాను. శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు బుక్ చేసుకొని అక్కడ 25th నైట్ మాకు బస్సు యాక్చువల్గా 11:15కి బస్సు. యాక్చువల్గా బస్సు 11:50కి అయితే వాడు బస్సు డ్రైవర్ మాకు బస్సు వచ్చింది 1:15కి వచ్చింది. 2 hours డిలే అయింది. అప్పుడే బస్ డ్రైవర్ని మేము అడిగాం అనమాట, 2 hours డిలే అయింది, ఏంటి ఇంత లేట్ అయిపోయింది, టూ మచ్ లేట్ కదా. అందుకోసమని మేము బస్ డ్రైవర్ని అడిగితే అతను ఏం చెప్పాడంటే బస్సు బ్రేక్ డౌన్ అయింది అని చెప్పాడనమాట. టూ టైమ్స్ అయిందంటే యాక్చువల్గా బ్రేక్ డౌను. వాడు ఆ విషయం మాకు చెప్పలేదు, కానీ సరే బస్సు బ్రేక్ డౌన్ అయింది మేడం, సో మేము దాన్ని రిపేర్ చేసుకొని సర్వీస్ చేయించుకొని వచ్చేసరికి లేట్ అయింది అని వాళ్ళు మాకు చెప్పారనమాట. సరే ఓకే, అది కామన్ యాజ్ యూజువల్. ఇది ఒక 10-20 kilometers అయితే సరే వాళ్ళు చెక్ చేసుకోలేదు అనుకోవచ్చు. ఇది టూ లాంగ్. సో 10 hours జర్నీ అంటే వాళ్ళు బస్సు ముందుగానే సర్వీస్ చేయించుకొని ఉంటారు, దట్టు చెక్ చేసుకునే ఉంటారు కదా అన్నీ. ఆ వేలోనే ఇంకా ఇదేం ఫస్ట్ టైం కాదు కదా బస్సు. యాజ్ యూజువల్గా ఒంగోలు టు పాండిచేరి టు ఒంగోలు ఎప్పుడు మేము వెళ్తూనే ఉంటాం కాబట్టి, సో అదే వేలో సరే బస్సు ఎక్కేసి పడుకున్నాం అనమాట. నేను పాప పడుకున్నాము. సడన్గా వాడు నైట్ అంతా హోల్ నైట్ అసలుకి వాష్రూమ్స్కి కూడా బస్సు ఆపలేదు. బస్సు ఆపకపోయేసరికి సరే ఇంకా నేను ఉంటే సరేలే ఇంకా ఆపలేదు కదా అంటే అన్నట్టుగా నాకు కొంచెం మొహమాటం. అక్కడ బస్సు దగ్గరికి వెళ్ళి డ్రైవర్స్ దగ్గరికి వెళ్ళి సరే బస్సు ఆపండి, మాకు యూరిన్ వస్తుంది, టాయిలెట్ వస్తుంది అట్లా చెప్పడానికి నాకు కొంచెం ఇది అయ్యి, నేనేమి దట్టు నాకేం అర్జెంట్ కాలేదు. అర్జెంట్ అన్నా అయినట్టయితే సరే అడిగేదాన్నేమో. వాడైతే మధ్యలో ఒక్కసారి కూడా వాష్రూమ్స్కి ఆపలేదనమాట. సరేలే నేను నిద్రపోయాను బాగా ఇదిలో ఉండి. ఇంకా నిద్రపోయాము, బాగా నిద్రలో ఉండాను. 5:30 ఎగ్జాక్ట్లీ 5:30కి బస్సు ఆపాడు ఒక దగ్గర. అది ఎక్కడ అంటే చెన్నై టు సోలారం అనే ఊర్లో అనమాట. ఆ సోలారం టు చెన్నై హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్. సో అక్కడ బస్సు ఆపాడు. నేనేమనుకున్నా అంటే నిద్రలో ఉన్నాం కదా, సరే యూరిన్కి నైట్ అంతా హోల్ నైట్ ఆపలేదు కదా బస్సు, ఆ వేలో యూరిన్కి ఏమైనా ఆపాడేమో అన్నట్టుగా మేము నిదానంగా బస్ దిగుతున్నా. అప్పుడే నేను నిద్రలో నుంచి లెగిచాను. ఇక పెద్ద పెద్దగా బస్ దిగండి, ఫైర్ వస్తుంది, పొగలు వచ్చేస్తున్నాయి, మంటలు వచ్చేస్తున్నాయి అని చెప్పి పెద్దగా అరుపులు ఏడుపులు వినిపిస్తా ఉన్నాయి. ఇదేంటి ఫైర్ అవ్వటం ఏంటి అని చెప్పి నేను జాక్ అయిపోయాను నిద్రలోంచి లేచి. గబ్బ పాపని తీసుకొని నేను బయటకు వచ్చి చూసుకుని, అవి బెర్త్లు కదా, బెడ్స్ కదా, కర్టన్స్ ఉంటాయి కదా, కర్టన్ తీసి చూసాక
మొత్తం బ్లాక్ కలర్స్ తోటి ఫాగ్ ఫామ్ అయిపోయింది లోపల బస్ అంతా. అప్పటికే హాఫ్ ఆఫ్ ద బస్సు ఇదైపోయింది. అంటే మంట అయిపోలేదు, ఆ మంట అప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. ఫ్రంట్ నుంచి స్టార్ట్ అయింది ఆ బస్సులో మంట. యాక్చువల్గా అయితే మంట మిడిల్లో నుంచి స్టార్ట్ అయినట్టయితే బస్సు అప్పటికప్పుడే ఇది ఫైర్ అయిపోయేది అంట. ఈ బస్సు ఏంటంటే మా అదృష్టం బాగుండో మరి ఏంటనేది మాకైతే తెలియదు, కానీ బస్సు సైడ్ నుంచి రావడం వల్ల మేము అందరం ఆ బస్సులో 36 మెంబర్స్ ఉంటే 36 మెంబర్స్ సేవ్ అయ్యాము. ఒక్కటి కూడా కాకుండా అందరం సేవ్ అయిపోయాం. నాకు ఎట్లా జరిగింది అని అంటే, అందరూ కొంచెం మొబైల్స్ తీసుకొని దిగేయటం అట్లా చేశారు. నాకు అట్లా అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే పాప ఉండింది కాబట్టి నాతోటి. పాపని తీసుకొని నాకు భయం వేస్తుంది అనమాట. అసలు ఆ ఫాగ్కి నాకే కొంచెం బ్రీత్ అందలేదు అసలుకి. ఇక బ్రీత్ అందకపోతే నేను భయపడుతూ ఉన్నాను, పాపకి ఏమైనా అవుతుందేమో, చిన్న పాప, తనకి చిన్న హార్ట్ ఉంటుంది అన్నట్టుగా. ఇంకా నా కాన్సెప్ట్ అంతా పాపని తీసుకొని ఫస్ట్ బయటకు వెళ్ళిపోవాలి అనే ఇదిలోనే ఉండేను. ఇంకా నాకు సరే బయటకు వచ్చేసిన తర్వాత నా పక్కనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉండింది. అది నాకు ఎట్లా తీయాలో తెలియదు. సరే అది తీసి టైం వేస్ట్ చేయడం ఎందుకులే అన్నట్టుగా నేను క్యూలో, నాకంటే ముందు పీపుల్స్ ఉంటారు, నేనే లాస్ట్ ఉన్నాను. దట్టు అది నాకు భయం వేస్తుంది. నాకేమో ఆ ఫాగ్కి నాకు ఇదైపోతుంది, బ్రీత్ అందట్లేదు, హ్యాండ్స్ అన్నీ చల్లగా అయిపోతున్నాయి, లెగ్స్ అన్నీ చల్లగా అయిపోతున్నాయి, స్వెట్ వచ్చేస్తుంది, అట్లా అయిపోతుంది టెన్షన్లో. సడన్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ సైడ్ చూస్తే ఆ డోర్ క్లోజ్లో ఉంది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా అదే లాస్ట్ మినిట్ నాకు అయిపోయింది దేవుడా అని చెప్పి అనుకున్నాను. ఇంకా హాఫ్ ఆఫ్ ద బస్సు దిగిపోయారనమాట. ఇంకొక హాఫ్ పీపుల్స్ ఉన్నారు బస్సులో. ఆ హాఫ్ పీపుల్స్ వెనకాల లాస్ట్ నేనే ఉన్నాను, పాపని ఎత్తుకొని ఉన్నాను. పాప ఏమో నిద్రపోతూ ఉండింది. ఇంకా పాప నిద్రపోతూ ఉంది. సడన్గా అసలు నేను ఎందుకు వెనక్కి తిరిగాను, నా వెనక్కి ఇంకెవరు లేరు కదా, నేను ఇట్లా టర్న్ అయ్యాను అనమాట. టర్న్ అవ్వగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయ్యింది. నన్ను అక్కడ ఎవ్వరూ పిలవలేదు. యాక్చువల్గా అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ లోపల నుంచే ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుందంట, బయట నుంచి అయితే వాళ్ళు గ్లాస్ బ్రేక్ చేయాలంట. అయితే ఆ గ్లాస్ అయితే ఎవరు బ్రేక్ చేయలేదు, బయట నుంచి డోర్ ఓపెన్ చేయడానికి కుదరదు. ఇప్పుడు మరి లోపల నుంచి ఓపెన్ చేయడానికి ఎవరూ లేరు. ఇక నాకైతే అసలు రియల్లీ గాడ్, వినాయకుడే వచ్చాడు అనే ఫీలింగ్ కలిగింది నాకు. ఇంకా నేను ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయ్యింది, అమ్మయ్యా అనుకున్నా. అసలు నాకు ఎట్లా ఓపెన్ అయింది, దట్ ఈస్ మిరాకిల్ ఇన్ మై లైఫ్. సో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అయింది. ఇంకా వాళ్ళు పక్కన దిగేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి అక్క పాపనివ్వక్క అని అంటే ఇంకా పాపని ఇచ్చేసాను. నా వెనకాల చూస్తే మొత్తం బస్సు మొత్తం బ్లాక్ కలర్ ఇది స్మోక్తో కమ్మిపోయి ఉంది. నాకు అసలుకి బ్రీత్ అందలేదు. ఇంకా అసలు లగేజ్, మొబైల్స్ ఏమీ లేవు. ఉత్త పాపని తీసుకొని ఇంకా పాపని వాళ్ళకి ఇచ్చేసి నేను అక్కడ నుంచి దూకేశాను. యాక్చువల్గా అది చాలా డిస్టెన్స్ ఉండింది పైన నుంచి కిందకి. పైన గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ దగ్గర నుంచి కిందకి అసలు నాకు ఆ డిస్టెన్స్ ఎంత ఉందో కూడా చూసుకోలేదు. నేను అక్కడ నుంచి దూకేశాను. మోకాళ్ళంతా ఇదైపోయి రియల్లీ దట్ డే గాడ్ సేవ్డ్ us. దిస్ ఈస్ ద సెకండ్ లైఫ్ ఫర్ us, for me and Chaitra. అయ్యో, ఇట్స్ ఎ మిరర్ ఇన్ మై లైఫ్. సో ఇదే లైఫ్ అప్డేట్. ఇది షేర్ చేసుకోవడం కోసమే మేము ఇంకా అంత ట్రామాలోనే ఉండిపోయాము. పాపం మా హస్బెండ్ 3 days లీవ్ తీసుకొని మా కోసం ఇంకా మేము అదే ఆలోచిస్తూ ఉండాను. నాకు అసలు ఇంకా అక్కడి నుంచి అది నుంచి బయటకే రాలేకపోతున్నాను. ఇక మా హస్బెండ్ ఏం చేశారంటే, ఇంకా సోలారంలో బస్సు దిగేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ చెన్నైలో, అతను కూడా బ్యాంక్ మేనేజర్ అనమాట, అతనికి కాల్ చేయంగానే ఇంక ఇక్కడ నుంచి మా హస్బెండ్ రావాలంటే 3 hours 4 hours టైం పడుతుంది కదా. ఇంకా అందుకోసము అతను ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశారు. పాపం వాళ్ళైతే ఆ టైంలో 6 ఎర్లీ మార్నింగ్ 6 వాళ్ళకి 2 kids, స్మాల్ కిడ్స్, ఆ అన్న వాళ్ళు. ఇంకా వాళ్ళు ఫ్యామిలీ మొత్తం వచ్చేసి
నిన్ను చూస్తుంటే మాకు ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉండరు. ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి నాకు ధైర్యం చెప్పి, నా దగ్గర ఏమీ లేవు, పర్సు లేదు, మొబైల్స్ లేవు, అన్నీ పోతే పోయింది, ఇంకా మీరు తిరిగి వచ్చారు, నాకు అది చాలు అని చెప్పి ఆయన కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అట్లా జరిగింది ఆ రోజు. మీరు యూట్యూబ్లో చూసినట్లయితే ఆ వీడియోస్ వస్తాయి, చూడండి. నేను ఇక్కడ వీడియో పెడతాను, సైడ్ వేస్తాను వీడియో. ఫైర్ అయింది. నా దగ్గర అయితే ఏం వీడియోస్ లేవు, నేను కూడా ఇన్స్టాగ్రామ్స్లో వాటిలో ఇట్లా చూసిన వీడియోసే నేను వేస్తాను, చూడండి. దానికోసం ఇంకా అరుణాచలము అట్లా ఇట్లా వెళ్ళేసి టెంపుల్స్ కన్నా వెళ్తే కొంచెం ఇట్లా రిలాక్స్గా ఉంటుంది కదా అన్నట్టుగా మా హస్బెండ్ అక్కడికి తీసుకొని వచ్చారు. అందుకోసమే అరుణాచలం కూడా వెళ్ళాము. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ లైఫ్ అప్డేట్ ఫర్ అస్. సో ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.